అండ్ ఈరోజు మనం బంగాళదుంప ఫ్రై వెరైటీ స్టైల్‌లో 10 మినిట్స్ రెడీ అయిపోయి ఈ బంగాళదుంప ఫ్రై ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం. ముందుగా బంగాళదుంపని 5 మినిట్స్ ఉడికించుకుంటే చాలండి. మెత్తగా మరి ఉడికించుకోనక్కర్లేదు. ఇవి బంగాళదుంపలు ఉడికిన తర్వాత తొక్కని ఇలా ఒలుచుకొని ముక్కలు కట్ చేసుకొని పెట్టుకోవాలి. పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని కూడా మెత్తగా మిక్సీ పట్టుకొని ఉంచుకుందాము. దీనికి కావాల్సిన పదార్థాలన్నీ ఇలా రెడీ చేసుకున్న తర్వాత మూకుడు పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఇలా మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకొని మనం పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన లేకుండా దోరగా వేయించుకొని కరివేపాకు కూడా వేసుకొని వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం ఉడికించుకున్న బంగాళదుంప ముక్కలు కూడా వేసుకొని విరిగిపోకుండా మరి పేస్ట్ అయిపోకుండా అలాగ అడుగు నుంచి కదుపుకుంటూ వేయించుకొని పసుపు కూడా వేసుకొని వేయించుకొని టేస్ట్ కోసమని కొంచెము కారం కూడా వేయించుకున్నాను. కారం కూడా వేసుకొని ఇలా వేయించుకున్న తర్వాత ఫైనల్‌గా కొత్తిమీర వేసుకుంటే ఎంతో టేస్టీ మన బంగాళదుంప ఫ్రై రెడీ. చాలా చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.